నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సరిగ్గా ఈ సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ క్యాంపెయిన్ ముగిసింది. కాగా ఏపీ తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారానికి తెరపడింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో మైకులు మూగబోయాయి. ప్రధాన కూడళ్లు వీధులన్నీ సైలెంట్ గా మారాయి. ఈ సార్వత్రిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. 45 రోజుల పాటు అభ్యర్థులు నేతలతో పాటు అగ్రనేతలు శ్రమించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఓట్ల కోసం తీవ్రంగా చెమటోర్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు ఏపీ, తెలంగాణలో పర్యటించి తమ అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్ నిర్వహించారు. పలు సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో హామీలు గుప్పించారు. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టారని పలు పార్టీల అభ్యర్థులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ మద్యం, ధనం ఏరులై పారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 4వ దశలో మొత్తం 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో తెలంగాణ, ఏపీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశాలోని 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. తెలంగాణ నుంచి 17 ఎంపీ స్థానాలకు గాను 525 మంది, ఏపీలోని 25 ఎంపీ స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, 4వ దశ క్యాంపెయిన్ ముగిసింది. ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఏదైతే తెలంగాణలో దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియ 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన జరగనుంది. దాదాపు 5 రాష్ట్రాల్లో ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 15 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీల అధినేతలు అనేక కష్ట నష్టాలు ఓర్చి ప్రచారం నిర్వహించారని చెప్పనుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు తమ ఓరాఓరి ప్రచారం నిర్వహించాయి. బీజేపీ కనుక చూస్తే కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ కావాలని చెప్పి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో ప్రధానంగా ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పర్యటించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం 4 బీజేపీ ఎంపీ స్థానాల సిట్టింగ్లో ఉండగా మరికొన్ని సంఖ్య పెంచి దాన్ని డబుల్ డిజిట్ దాటాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మంచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 నుంచి 12 స్థానాలు గెలవాలి. కేంద్రంలో ఖచ్చితంగా ఇండియా కూటమి రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతుంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం పుంజుకుని ఈరోజు తెలంగాణలో కూడా 12 నుంచి 14 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారు. అయితే ఎక్కువ మొత్తంలో మాత్రం దాదాపు ఎక్కువ సభల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానై పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పోషిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు 15 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైపు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా చెరోవైపు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో
కాంగ్రెస్ బీజేపీలను కాకుండా బీఆర్ఎస్ను గెలిపించాల్సిన ఉద్దేశం ఏంటి, బీఆర్ఎస్ను గెలిపిస్తే ఏం జరగబోతుందనే దానిపైన కేసీఆర్ కూడా సభల్లో చెప్పడంతో పాటు ఇవాళ తెలంగాణ భవన్లో కూడా మీడియా సమావేశం నిర్వహించారు. చాలా కీలక విషయాలు కూడా స్పష్టం చేయడం జరిగింది. కేంద్రంలో ఇండియా కూటమి కానీ బీజేపీ కూటమి కానీ తమ సొంత బలంతో అధికారంలోకి రాలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల కూటమికే అటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకానొక దశలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రులే కాదు, అవసరమైతే ప్రధానిగా ఎందుకు లైన్లో ఉండొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ దిశగా పలు రాజకీయ పార్టీలతో దేశవ్యాప్తంగా కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం, ఖచ్చితంగా చర్చిస్తున్నాము. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా నేను పర్యటిస్తానని చెప్పడం జరిగింది. ఏదేమైనా తెలంగాణలో మాత్రం బీజేపీ కాంగ్రెస్లకు కాదని బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన ఆవశ్యకత కూడా ఎందుకు అని చెప్పి కేసీఆర్ వివరించడం జరిగింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 అసెంబ్లీ స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో మాత్రం కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్టీ క్యాడర్ అంతా కూడా నిమగ్నమై ఉండాలని చెప్పి ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు, ఆయా జిల్లాల మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది ఏ దిశగా ఓటు పోతుందని మాత్రం ఆందోళన కలిగిస్తూ ఉంది. చాలా చోట్ల బీఆర్ఎస్ ఓటు బీజేపీకి మలుతుందని చెప్పి, మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు మరలుతుందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ఎక్కువ చోట్ల పోటీలో ఉండకపోతుందని కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయి, అసలు బీజేపీకి వస్తే 1 సీటు లేదంటే 0 అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మిగతావి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టుగా 10 నుంచి 12 స్థానాలు వస్తాయా, లేదు 12 నుంచి 14 స్థానాలు వస్తాయని మాత్రం చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ కాంగ్రెస్లు మాత్రం ఖచ్చితంగా మాకు డబుల్ డిజిట్ దాటుతాయని చెప్పి మరోవైపు ప్రచారం చేస్తుంది. ఏదేమైనా కేసీఆర్ చేసిన కామెంట్లు మాత్రం కొంచెం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కొంచెం సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పి అనుకోవాలి. శాలిని. రైట్ రామ్, థ్యాంక్ యూ. సరే, ఇక్కడ ఇక 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 4వ దశలో మొత్తం 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో తెలంగాణ, ఏపీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశాలోని 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీ అసెంబ్లీతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీలో ఉప ఎన్నిక జరగనుంది. ఇక తెలంగాణ నుంచి 17 ఎంపీ స్థానాలకు గాను 525 మంది, ఏపీలోని 25 ఎంపీ స్థానాలకు గాను 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ హోరాహోరీ ప్రచారంలో ఓటర్ నాడి ఎటువైపు ఉండబోతుందంటారు? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 6 గంటలకు, ఈ రోజు 6 గంటలతో ఈ ప్రచార రథాలు ఆగిపోయాయని చెప్పొచ్చు, మైక్రో చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 45 గంటల లోపు, అంటే పోలింగ్ 45 గంటల లోపు ప్రచారాలన్నీ ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు 6 గంటలతో ఈ ప్రచారం సంబంధించి ఏదైతే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించిన ప్రచార రథాలు ఏదైతే
ఆగిపోయాయి. అదేవిధంగా మైకులు మూగబోయాయని చెప్పాలి. ప్రధానంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదైతే ప్రధాన పార్టీలు 3 పార్టీల మధ్య పోటీ నెలకొందని చెప్పాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరొక వైపు ఏదైతే బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఏప్రిల్ 18 నుండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి 6 గంటల వరకు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రచారాలు ఎవరెత్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఎవరికి వారు అగ్రనేతలు ఇటు ప్రధానంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన అగ్రనేతలు తెలంగాణలో సీరియస్ గా ఫోకస్ పెట్టారు. మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలవాలని కూడా భావించి ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించి అగ్రనేతలు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మరొకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణలో పర్యటించారు. అదేవిధంగా ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహించడంతో పాటు సభల్లో పాల్గొన్నారు. మరొకవైపు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ వ్యాప్తంగా 27 రోజుల్లో 56 సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు, సమావేశాల్లో పాల్గొన్నారు. మరొకవైపు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించారని చెప్పాలి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా 5 హామీలను ఇప్పటికీ నెరవేర్చింది. ఏదైతే ఇటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, అదేవిధంగా అంటే గ్యాస్ సబ్సిడీ కావచ్చు, మరొకవైపు 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, ఇలా ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించి కూడా మొత్తంగా తెలంగాణలో అంటే సానుకూలంగా కాంగ్రెస్ కున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మిషన్ 15 టార్గెట్ పెట్టుకుంది. అదేవిధంగా ఖచ్చితంగా 14 గెలుస్తారని కూడా భావిస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రచారంలో దూకుడు పెంచారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ అంశాలు తమకు అనుకూలిస్తాయి, మెజార్టీ స్థానాలు గెలుస్తామని కూడా భావిస్తుంది. మరొక వైపు ఏదైతే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కూడా తెలంగాణ మొత్తం వెనకబాటు గురైంది. మరొక వైపు బడుగు బలహీన వర్గాల కోసం చేసింది ఏం లేదు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు, నెరవేర్చలేదు. అదేవిధంగా అవినీతిలో కూరుకుపోయింది. ప్రాజెక్టులు కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు అంటూ కూడా ప్రధానంగా ప్రచారం చేశారు. మరొకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరికి చేసింది ఏం లేదు. కార్పొరేట్ శక్తులకే ఏదైతే 1000 కోట్లు అప్పరంగా అప్పచెప్పారు. అదేవిధంగా 16 లక్షల కోట్లు కూడా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చారు, కానీ ప్రజలకు ఎవరికి ఇవ్వలేదు. సామాన్య ప్రజలకంటూ కూడా ఇటు ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుంది. మరొకవైపు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఈసారి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారని కూడా రేవంత్ రెడ్డి ప్రజా ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అన్ని కాంగ్రెస్ కనిపిస్తాయి. ఖచ్చితంగా తెలంగాణలో 14 సీట్లు గెలవడంతో పాటు దేశంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఖచ్చితంగా ప్రధానవుతారని కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఖచ్చితంగా ఎన్నికల్లో రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమాగా ఉంది. మరొకవైపు ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తుందని కూడా ధీమా ఉందని చెప్పాలి. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.